నవరాత్రులను పురస్కరించుకొని కుమారి పూజ వైశిష్ట్యాన్ని మనం ప్రతిరోజు కూడా తెలుసుకుంటున్నాం కదా. ఆ క్రమంలో ఈ రోజున 9 ఏళ్ల వయసు కలిగినటువంటి కుమారికను పూజించడం వల్ల కలిగేటువంటి ఫలితాన్ని గురించి తెలుసుకుందాం. 9 ఏళ్ల వయోప్రాయంలో ఉండేటువంటి కుమారికకు దుర్గా అనబడేటువంటి పేరు ఉంది. ఎటువంటి దుర్గతులు ఉన్నప్పటికీ కూడా వాటిని ప్రారద్రోలగలిగేటువంటి శక్తి ఈ వయసులో ఉండేటువంటి కన్యకు ఉంటుంది కనుక 9 ఏళ్ల వయసు కలిగినటువంటి బాలికను ఇంటికి తీసుకొచ్చి చక్కగా కాళ్ళకు పసుపు రాసి అలంకారం చేసి మృష్టాన్న భోజనాన్ని పెట్టినట్లయితే షడ్రసోపేతంగా ఇది ఉంది అది లేదనకుండా వివిధమైనటువంటి భక్షభోజ్యాలతో కనుక ఆ కన్యకవు చక్కగా భోజనం పెడితే ఆ తల్లి తృప్తి చెందిందనుకోండి, ఇటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. విశేషించి దారిద్ర్యము, దుఃఖము, శత్రుబాధలు, అదే ప్రకారంగా మన మీదే ద్వేషం పెంచుకోవడం అనబడేటువంటి పనిని ఎవరైతే పెట్టుకున్నారో అటువంటి వారి నుండి మనకు వచ్చేటువంటి ఇబ్బందులను పోగొడుతుంది. అమ్మవారిని కనుక ఉపాసన చేసినట్లయితే ఇహపరాలు రెండూ సిద్ధిస్తాయట. భూలోకంలో ఉండేటువంటి సమస్తమైనటువంటి భోగభాగ్యములు లభించడమే కాకుండా స్వర్గసుఖాలు కూడా పొందవచ్చు అన్నారు. అటువంటి ఇహపరాలు రెండింటిని పొందడానికి గాను అర్చన చేయవలసినటువంటి స్వరూపమే కుమారికల్లో ఉండేటువంటి 9 ఏళ్ల వయసు కలిగినటువంటి కన్య. ఈ 9 ఏళ్ల వయసు కలిగినటువంటి పసిబాలను పూజించేటప్పుడు ఓం దుం దుర్గాయే నమః అనేటువంటి నామంతో పూజించాలి. ఒకవేళ ఈ నామం కానీ ఈ మంత్రం కానీ ఇవేవి మనకి రావు అనుకుంటే భక్తిగా మనసులో దుర్గా 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 అని నామస్మరణ చేసినా కూడా చాలా మంచిది. అసలు దుర్గా నామమే గొప్ప మంత్రం అని చెప్పని ఎవరైతే ప్రతిరోజు కూడా వదిలిపెట్టకుండా దుర్గా 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 అని ముమ్మారు పలుకుతూ ఉంటారో, అదే నామాన్ని స్మరిస్తూ ఉంటారో వారికి లభించనటువంటిది ఏది కూడా ఉండదు అని చెప్పని శాక్తేయ గ్రంథాలన్నీ కూడా నొక్కి వక్కానించి చెప్తున్నటువంటి సత్యం. అటువంటి దుర్గా పారమ్యాన్ని వేదముల్లో చెప్పబడినటువంటి ఆ దేవీ సూక్తాన్ని శ్రవణం చేద్దాం. వేద సమ్మతమైనటువంటి ఆ సూక్త శ్రవణం చేత మనకున్నటువంటి సమస్తమైనటువంటి పాపరాశిని కూడా ప్రాళద్రోలుకొని అమ్మవారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందుదాం. नमस्ते शरण्ये शिवे सानुकंपे नमस्ते जगद्व्यापिके विश्वरूपे नमस्ते जगद्वन्द्य पादारविन्दे नमस्ते जगत्तारिणि त्राहि दुर्गे नमस्ते जगच्चिन्त्यमानस्वरूपे नमस्ते महायोगि विज्ञानरूपे नमस्ते नमस्ते सदानन्दरूपे नमस्ते जगत्तारिणि त्राहि दुर्गे अनाथस्य दीनस्य तृष्णातुरस्य भयार्तस्य भीतस्य बद्धस्य जन्तोः त्वमेका गतिर्देवि निस्तारकर्त्री नमस्ते जगत्तारिणि त्राहि दुर्गे अरण्ये रणे दारुणे शत्रुमध्ये नले सागरे प्रान्तरे राजगेहे त्वमेका गतिर्देवि निस्तारनौका नमस्ते जगत्तारिणि त्राहि दुर्गे अपारे महादुस्तरेत्यन्तघोरे विपत्सागरे मज्जतां देहभाजा त्वमेका गतिर्देवि निस्तारहेतुर्नमस्ते जगत्तारिणि त्राहि दुर्गे नमश्चण्डिके चण्डदुर्दण्डलीला समुत्खण्डता खण्डिता शेषशत्रो त्वमेका गतिर्देवि निस्तारबीजं नमस्ते जगत्तारिणि त्राहि दुर्गे त्वमेवाघभावा धृता सत्यवादिर्न जाता जिता क्रोधना क्रोधनिष्ठा इडा पिङ्गला त्वं सुषुम्ना च नाडी नमस्ते जगत्तारिणि त्राहि दुर्गे नमो देवि दुर्गे शिवे भीमनादे सरस्वत्यरुद्धतमोघस्वरूपे विभूतिः सचीकालरात्रिः सति त्वं नमस्ते जगत्तारिणि त्राहि दुर्गे शरणमसि सुराणां सिद्धविद्याधराणां मुनिमनुजपशूनां दस्युभिस्त्रासितानां नृपतिगृहगतानां व्याधिभिः पीडितानां त्वमसि शरणं